తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయిగా లీడ్ చేస్తాం, హెల్త్ బాగుండాలి. ఎక్కడికక్కడే చెప్పుకోవాల్సిన మాట. అవునమ్మా, మెయిన్ వచ్చి ఆ భగవంతుని మనం వేడుకోవాల్సిందంటే మనం ఒకరి మీద డిపెండ్ అయ్యాను. అవును, వాళ్ళ మీద వాళ్ళు ఇదే ఒకటి. ఎందుకంటే మా సిస్టర్ని నేను చూశాను, ఆవిడ బెడ్లో ఉండి మనుషుల్ని పెట్టి చేయించుకోవడం ఒకటే కొడతారు. బెడ్లో ఉండకూడదు, పోయామా పటక్, ఇంకెందుకు, ఇంకా చేసేది ఏమి లేదు, మనం సాధించేది ఏమి లేదు. అవును అవును, అన్నీ అనుభవిస్తాం, అనుభవించకపోతే అనుకోవచ్చు, ఇంకా ఉండి చేసేది ఏముంది లేదు. అవునమ్మా, వాస్తవం. మన వాళ్ళని అందరం చూస్తాం కదమ్మా, అంతే అంతే. మన లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. మీ మేకప్ చాలా బాగుంటుందమ్మా. అయ్యో భలే భలేదనమ్మా. మీ లిప్స్టిక్ అంతా ఒక స్టైల్. ఒక టైంలో లిప్స్టిక్ వేసుకునే పద్ధతి, అలాగే ఐలైనరు ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి కళ్ళ మేకప్ మహా అందమ్మా మీది. అయ్యో మీరు, నువ్వు చక్కగా ఏమ్మా, ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా చక్కగా ఉన్నారమ్మా, ఎంత చక్కగా. నా కోడలు మంచి కోడలు, మంచి మనవరాళ్ళు, మంచి కొడుకు, చాలా అంతకంటే కావాల్సింది ఇంకేమంది. కోడలు మంచిది, మనవరాళ్ళు ప్రేమగా ఉంటారు, నా కొడుకు ప్రేమగా ఉంటాడు. లైఫ్ బ్యూటిఫుల్ జర్నీ అమ్మా. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఎందులో అని చెప్పలేదు. చెన్నైకి వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు గ్యాప్లో ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. నేను అసలు చెన్నైలో ఉన్నట్లు కూడా ఎవరికి చెప్పలేదు. నేను వైజాగ్లో ఉన్నాను కొన్నాళ్ళు. మా ఆయన చనిపోయిన తర్వాత హైదరాబాద్ డాన్ బాస్కోలో చదివించాను. డాన్ బాస్కో పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత వైజాగ్ టిఫిన్లో చదువుకొని ఈ చెన్నైకి వచ్చిన తర్వాత ఎవరితో నేను కలవలేదు. నేను ఆర్టిస్టులతో కూడా ఎవరితో నేను అసలు ఉన్న విషయమే తెలియదు. ఒకసారి సరోజది పాటలు వస్తుంటే ఏదో రాజు ఏమైపోయిందని ఒక మనిషిని పంపించి నా ఫోన్ నెంబర్, అప్పుడు ల్యాండ్ నెంబరు తీసుకొని ఫోన్ చేయించింది అనమాట. అంటే అప్పుడు నేను కమ్యూనికేషన్ లేదు, ఎక్కలేదు. మా బాబు పెళ్ళికి జయలలిత గారు వచ్చారు. అప్పుడు ఆవిడంది మనం కలుద్దాం అండి. అంటే ఏంటి ఎన్నిసార్లు చూసినా కలుద్దాం ఉంటుంది. సరే అని పబ్లిక్లో ఉన్నాం కదని గమ్మున్నాను. తర్వాత చేస్తూ వాళ్ళ ఛానల్ ఉండేది జయా టీవీ. తిరిమి పార్క్ అని ఒక ప్రోగ్రామ్ చేశారు. అందరు ఆర్టిస్టులు చేశారు. తిరిమి పార్క్ అంటే వెనక్కి తిరిగి చూస్తాం, మన ఫ్లాష్ బ్యాక్ అంతా. అవును, నన్ను అడిగారు. నో అన్నాను. నేను ఛానల్కి, నేను సినిమాలోనే మానేశాను, నా ఛానల్కి దేనికి ఇవ్వను నేను అన్నాను. నాకు ఈ లైట్లు అన్నీ వేసి నన్ను కూర్చోపెడితే నాకు అలవాట్లేదు, నేను అసలు కెమెరా ఫేస్ చేయటమే మానేస్తాను కదా అన్నాను. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. ఆవిడ ఒకే ఫోన్ చేస్తా, అమ్మా మేడం సోల్రాంగ ఇంకా ఇంటర్వ్యూకి సోల్రాంగ అన్నాడు. అంటే హబ్బబ్బబ్బా అడుగుతున్నారు ఏంటని, ఎంతసేపు తీస్తారు అని అడిగాను. 10 నిమిషం అమ్మా అన్నారు. కాలం మారిపోయింది కదా, నాకు తెలియదు, కాలం మారిపోయింది. 10 నిమిషం అమ్మా అన్నారు. సరే అన్నాను. దీనికోసం ఏంటని మేకప్ వేసుకోలేదు, ఏం లేదు. నాకు ఒకలాగా, నాకు షాపుల్లో అవి కేసులు అవి జరుగుతున్నాయి, కోర్టుకి వెళ్ళటం రావటం, కొద్దిగా టెన్షన్లో ఉన్నాను అనమాట. కూర్చోబెట్టేశారు. పొద్దున్న వచ్చారు. అప్పుడు మా ఇంట్లో వంట మనిషి అంతా ఉంది. పాపం పొద్దున్నే వస్తుందని ఇంట్లో టిఫిన్లు అన్నీ ఏర్పాటు చేశారు. తీస్తున్నారు. ఒక కుర్రోడు వచ్చాడు ఆ డైరెక్టర్తో. అమ్మమ్మ అంత విషయం సులభ, ఇది సులభ, ఎంత విషయం అమ్మ, తిరిగి పార్కరేమ్మా ప్రోగ్రామ్. నేను తిరిగి చూడటం లేదయ్యా, అయిపోయింది నా పని. అమ్మ ఎందుకు తిరిగి చూడటం, అయిపోయిన కాలం తిరిగి చూడను, తిరిగి పాక మాట అన్నాను. இல்லைம்மா சொல்லுங்கம்மா, நீங்கள் எந்த படத்தில் ஆக்ட் பண்ணீங்க, எந்த படத்தில் ஆக்ட் பண்ணீங்க, ఎంజిఆర్ ఆక్ట్ பண்ணீங்களே, శివాజీ ఎన్టీ రామారావు, అది అరవోళ్ళు కదా, అది ఇది అడుగుతున్నారన్నమాట. ఏం తిరిగి పార్కరే, నాకు జ్ఞాపకమే లేదయ్యా, ఆ మైండ్లోంచి అది పోయింది, సినిమా స్క్రీనే తుడిపేశాను. అదొక లైఫ్ అయిపోయింది, ఇది ఒక లైఫ్. దీని గురించి అడుగు చెప్తాను. ఇందులో అన్ని కష్టాలు బాధలు అన్నీ ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి. అవును, చెప్పండి జ్ఞాపకం. చూడమ్మా, పొద్దున్న వచ్చిన వాళ్ళు సాయంత్రం 6 గంటల దాకా కూర్చొని నా ప్రాణం తీశారు. చెమట కారిపోయి ఫ్యాన్ ఆఫ్ చేశారు. చెప్పండి అది ఇది బాలచంద్ర గురించి, అది ఇది ఇందుపరం నీలవాణం అది అంటుంటే బుర్ర పిచ్చికిపోయి, బాబు నన్ను వదిలేయండి అని. అప్పటి నుంచి బాబు నాకు ఇంటర్వ్యూ వద్దండి, నేను ఇవ్వను ఎవరికి అన్నాను. ఆ ఒక ఛానల్ ఇస్తే మళ్ళీ మన కెప్టెన్ టీవీ అని ఒక హీరో అన్నాడు కదా, మన విజయకాంత్, நான் போகும் பாதையிலே அப்படின்னு ఒక ఇంటర్వ్యూ. ஏன்னா நான் போகும் பாதை என்ன இருக்கு, முள்ளும் கல்லுதான் இருக்கும், எல்லாம் కష్ట సుఖమెల్లా ముడిஞ்சு పోసి నాకు కుడుక మాట అంటే అమ్మ అనేసరికి నాకు ఒకలాగా అయిపోయింది. ఊరికి బతుకు నడుతున్నాను అంటే వాళ్ళు అన్నారు 10 నిమిషాలు చెప్తే చాలమ్మా. నేనా నువ్వు 10 నిమిషాలు నా వాళ్ళు అలా 10 నిమిషాలు పొద్దున్న సాయంత్రం దాకా చేశారు, 10 నిమిషాలు అంటారు. ఇల్లమ్మా ఇది వేరే టైప్ అమ్మా అన్నాడు. సరే అని ఒప్పుకోరు. అలా ఒకరు వచ్చి అడుగుతుంటే పిచ్చి పడిపోయింది అనమాట. కానీ కంప్లీట్ ఇవాళ మాకు ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం మాకు అదృష్టం అమ్మా. ఏం మాట్లాడానో మీరు, చాలా గొప్పగా మాట్లాడారు. గొప్ప విషయాలు అన్నీ, మంచి కరెక్ట్ విషయాలన్నీ బయటపడ్డాయి. ఏంటో అమ్మా, మీరు ఏం కోరుకుంటారు ఇక లైఫ్లో బిఫోర్ వి వైండ్ అప్?
నా లైఫ్ ముగించే లోపల వీలైనంత వరకు పుణ్యం తీసుకొని వెళదాం అనుకుంటున్నాను, పుణ్యం సంపాదించుకొని. ఎందుకంటే అందరూ బాగున్నప్పుడు మనం మన లైఫ్ని సెటిల్ చేసుకొని వెళ్ళిపోవటం శుభ్రం. అంటే చెప్పలేమమ్మా ఈ కాలంలో ఇంకా కాలు చెయ్యి ఆడకుండా మంచం మీద పడుకోవటం నాకు ఇష్టం లేదు. ఉన్నంత వరకు యాక్టివ్గా ఉండాలి, మనం హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండి భగవంతుడు ఎప్పుడు మనం పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవటమే మంచి మన ధర్మం. కష్టం అంటారా? కష్టపడకుండా చాలా మంది అంటారు కష్టపడకుండా నిద్రలో చేసి, నేను అలా కోరుకోను. మనం చేసిన పాపాలు కష్టపడవలసి వస్తే కష్టపడదాం. అవును. మన కష్టం ఏదో మనమే పడదు, మన కష్టం ఇంకోరు పడకూడదు. అవును. మన కష్టం అంటే మనం బెడ్లో ఉండి ఇంకోరికి కష్టం ఇవ్వకూడదు. నా కష్టం ఎంతైనా సరే నేనే అనుభవించేస్తాను, ఎంత కష్టపడాలన్నా అనుభవించేసి నేను పోతాను, కానీ నా కష్టం ఇంకోరికి ఇవ్వను. నా పద్ధతి అదమ్మా, నా కష్టాన్ని నేనే అనుభవిస్తాను. ఎందుకంటే భగవంతుడు దగ్గర అంతే, ఎవరి కష్టం వాడిది. ఇప్పుడు మన కాళ్ళకి దెబ్బ తగిలితే మనం బాధపడాలి, కానీ మీరు ఎవరో బాధపడరు. మా ఆయన ఎప్పుడైనారు వంగు తింటే మా అక్కయ్య అమ్మ వంగక పడ్డా అనుకో, నీ దెబ్బ నీది, నీ బాధ నీది, నీ బాధ ఇంకోరు తీసుకోలేరు అని చెప్పేవారు అనమాట. అదేలాగా మన కష్టం మనది, మన కష్టం మనం పడాలి. పుణ్యం చేసుకోవాలంటే మంచిగా వెళ్ళిపోతాం. లేకపోతే కష్టపడాల్సి వస్తే దానికి కూడా మనం రెడీగా, కానీ ఇంకోరికి ఇవ్వకూడదు మన కష్టాన్ని. మీరు ఎప్పుడు కళకళలాడుతూ పచ్చగా ఇలాగే ఉంటారమ్మా. నాకెప్పుడు నేను అబద్ధాలు చెప్పకూడదండి, నా పద్ధతి అంతే. అబద్ధాలంటే మన ప్రాణం పోయే పరిస్థితి వస్తే మనం చెప్పవలసిన, చిన్న దానికి బాత్రూంలో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఎందుకు చెప్పాలి? నేను బాత్రూంలో ఉన్నాను, పడుకున్నాను, తర్వాత మాట్లాడు, నేను బిజీగా ఉన్నాను చెప్పొచ్చు కదా. ఫ్రీ అండ్ అబద్ధం చెప్తే నాకు ఇష్టం ఉండదు. ముఖ్య వరకు నేను మా శ్రీధర్ గారు ఉన్నారు, ఐబాబీ బ్యాంక్ మేనేజర్. అతను అక్క నా కడగట్టి ఇరకక్క కొట్టు దగ్గర ఉన్నాక, ఇంట్లో రేడియో కనబడుతుంది, ఇంట్లో అని చెప్పొచ్చు కదా, ఎందుకు అబద్ధం చెప్తావు అని అడిగేదాన్ని. అక్క నా అంగరికి అక్క, అంగెంగే ఇలా సుమ్మారంగా అంటాను నేను. అలా అబద్ధాలు చెప్తే నేను అంటాను, చెప్పు నీకు ప్రాణం పోయే పరిస్థితి నీకు చాలా ఇంపార్టెంట్, అయ్యో చెప్పకూడదు అంటే అప్పుడు నువ్వు అబద్ధం చెప్పు. చిన్నటికి ఎందుకయ్యా అబద్ధం చెప్తావు? చెప్పు, నిజం చెప్పు. వీలు పడలేదు, రాలేకపోయాను, అది కొనలేకపోయాను, తేలేకపోయాను, చెప్పు. తప్పు లేదు. ఎందుకు అన్నిటికి నోరు తెస్తే అబద్ధమేనా? నాకు అబద్ధాలు చెప్తే ఇష్టం ఉండదండి. చాలా గొప్పగా ఉందమ్మా మీ జర్నీ. అండ్ ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోస్కి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ 10 కాలాల పాటు రాబోయే తరంలో డిజిటల్ స్పేస్లో అలా ఉండిపోతుంది. రాబోయే తరాల వాళ్ళు, రాబోయే తరాల వాళ్ళందరూ కూడా ఇది గుర్తుపెట్టుకుని చూస్తారు. రాజశ్రీ గారనే ఒక గొప్ప నటీమణి ఇలా యాక్ట్ చేశారు, ఇది ఆవిడ జీవితంలోని అనుభవాలు అని చెప్పి. నేను ఈరోజు ఇంటర్వ్యూ చెప్తున్నానంటే ఈ పరిచయం ఇప్పుడుది కాదు, ఒక 20 years బ్యాక్ సంజయ్ అని ఆ అబ్బాయి నాకు మా బాబు ఏజ్, అంటే మా బాబు కంటే కొద్ది పెద్దోడై ఉండొచ్చు, వైజాగ్లో ఆ బాబుతో నాకు పరిచయం అయింది. నా ఫొటోస్ అన్నీ తెచ్చిచ్చాడనమాట. నేను, అంజనీదేవి గారు, షౌకాజంగా, అది చాలా రేర్ ఫోటో. ఆ ఫోటో అందరూ కలిసింది, వాణిశ్రీ, 5 లక్షల ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటో తెచ్చి ఒకసారి మన ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు చిన్న కుర్రోడు అబ్బాయి ఇచ్చాడనమాట. అది 2-3 సార్లు మన ఇంటికి వచ్చాడు, అయిపోయింది, చాలా గ్యాప్ అయిపోయింది. తర్వాత నాకు ఆ అబ్బాయితో మాటలో పరిచయం లేదు. మొన్న సడన్గా ఫోన్ చేసి, అంటే వాట్సాప్లో అందరూ వచ్చేస్తుంటారు, మన సెల్ ఫోన్ ఇదేంటే ఐఫోన్ కదా, అదేంటో అందరూ వచ్చేస్తుంటే హాయ్ అంటూ అమ్మ నేను సంజయ్, ఎంతోమంది ఉంటారు పేర్లతో అని గమ్మున్నా అనమాట. తర్వాత ఇంకోరి ద్వారా ఫోన్ చేయించారు. తర్వాత వచ్చేసి అమ్మ నేనమ్మా సంజయనమ్మ అని తన ఫోటో పంపించారు. ఎక్కడో చూసినట్టుంది ఈ ఫోటో అనుకున్నా, చాలా కాలం అయిపోయింది నాకు 20 years. నేను కూడా ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయి ఉంటారు అంటే, లేదమ్మా నేను మీ మా బాబే మారిపోయాడు, అప్పటికి ఇప్పుడు 20 years అయితే మారిపోరా, ఎదిగే వయసు కదా. తర్వాత చెప్పి పాపం ఈ ప్రోగ్రామ్కి నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వటానికి కారణం ఆ బాబు అనమాట. జస్ట్ లైక్ మా బాబులాగా కొడుకులాగా నేను ఆ అబ్బాయిని అనుకుంటున్నాను. సంజయ్ నీకు చాలా థ్యాంక్స్ బాబు, నీకు చిన్నవాడు కదా, నమస్కారం చెప్పుకోడు. అమ్మా, జయలలిత గారు మీకు కొలీగు, ఫ్రెండ్. ఆ తర్వాత ఆవిడ తమిళనాడు సీఎం అయ్యాక ఎలా ఉండేది మీ అనుబంధం? అందరినీ పిలిచి ఆవిడ భోజనాలు పెట్టడం, ఆర్టిస్టులు అందరినీ ఒక చోటికి తీసుకురావడం చేసేవారని వింటుంటాం. మీ బాబుని కూడా ఎత్తుకున్నారని చెప్పి. అవునమ్మా, అంటే నేను ఆవిడ కలిసి చేసింది తెలుగులో వచ్చి గోపాలుడు భూపాలుడు అనే పిక్చర్లో రామారావు గారు డ్యూయల్ అనమాట. అందులో ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. తర్వాత తమిళ్లో కూడా అడిమే పెండు అనే పిక్చర్లో, కుడిరింత కోయిలు, తర్వాత పట్టికాటు పొన్నయ్య, అలాగే 2-3 పిక్చర్లు యాక్ట్ చేసాము. చేసినప్పుడు
ఆవిడకి నాకు కొద్దిగా అక్కడక్కడ ఉండేవి సీన్లు, ఆవిడ సీన్స్ సెపరేట్గా ఉండేవి, నాలుగు సెపరేట్గా ఉండేవి. ఎందుకంటే ఎంజీఆర్ గారు డ్యూయల్ రోల్ అయితే ఒక క్యారెక్టర్ ఏమో జయలలిత, ఒక క్యారెక్టర్ నేను ఉండేదాన్ని ఎప్పుడు కూడా. ఆయన ఎంజీఆర్ గారు డ్యూయల్ అయితే జయలలిత ఉందంటే నేను ఉండొస్తుంది అనమాట ఆ పిక్చర్లో. అలా యాక్ట్ చేసేవాడు అనమాట. తర్వాత ఎప్పుడు అందరు అంటారు ఆవిడకి చాలా ఇదిగా రిజర్వ్గా, కానీ చాలా చక్కగా మాట్లాడుతుంది. ఎందుకు మొన్న ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు కూడా అందరూ అలా కూర్చున్నారు, సరోజిని జీవన్ గారు అందరు కూర్చున్నారు, నేను తన పక్కన కూర్చున్నాను. జోకులు వేస్తున్నది అనమాట. అప్పుడు అలాగా ఆంధ్ర క్లబ్లో అది ఇది అని చెప్తూ వాళ్ళందరూ ఏదో కబుర్లు ఆడుతుంటే ఇవి చెప్తూ ఉండేది అనమాట. మేము అలా చాలా చక్కగా మాట్లాడుకుంటాం, పాత కబుర్లు అన్నీ చెప్తుంటారు తను, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని అన్నీ చాలా బాగుంటుంది అనమాట. లేకపోతే అడుగుతుంది అక్కయ్య గారు ఎలా ఉంటారు. మా అక్కయ్య దగ్గర నిలబడి చాలాసేపు మాట్లాడింది పెళ్ళి నిలబడి. మా సిస్టర్ వీల్ చైర్లో కూర్చున్నారు మ్యారేజ్కి వచ్చినప్పుడు, మా బాబు మ్యారేజ్కి. చాలా క్లోజ్గా ఉంటుందండి. ఎందుకంటే మా పక్కన కూర్చొని భోంచేయండి ఏ వదలకూడదు అని చెప్తుంది అనమాట. అంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి మా ఇద్దరికి, కానీ మనం ఆవిడ సీఎం అయిన తర్వాత ఆవిడకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాలి.